సరే ఈ రాష్ట్రం ఆయన ఏం చెప్పిండు, ఆ రాష్ట్రం ఆయన ఏం చెప్పిండు, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు కాదు. నేను పెట్టుబడులు పెట్టే వాళ్ళకి నేనేం చెప్తున్నా, నన్ను విశ్వసించి వాళ్ళు నా రాష్ట్రంలో పెట్టుబడులు ఏం పెడుతున్నారు అనేది మన ఫోకస్. మా పర్యటనలో పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన కూడా కల్పించుకోవడంలో భాగంగా ఈ పర్యటన, ఈ రెండు మాకు ఉపయోగపడ్డాయి. ఈ రెండింటి ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్కి దాని నేచరు, దాని యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది. ఓ దగ్గర ల్యాండ్ అవసరం ఉంటుంది, ఒక దగ్గర పర్మిషన్ అవసరం ఉంటుంది, ఇంకొక దగ్గర టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఓ దగ్గర అంటే మెషిన్స్ ఇంపోర్ట్ చేసుకునే అవసరం ఉంటుంది. సో బేసిక్గా పెట్టుబడులు పెట్టాలని ఒక అవగాహనతో కూడుకున్న ఒప్పందం జరిగింది. మీకు ఇంకా సింపుల్గా చేయాలంటే పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం, ఇక మిగతా కార్యక్రమాలని ముందలు ఉన్నాయి. మనం పెళ్లి కార్యక్రమంలో ఏముంటుంది, లగ్గపత్రిక రాసుకున్నాం అంటాం, అంటే ఇక మిగతా కార్యక్రమాలన్నీ ముందుకు ఉంటాయని. పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం వాళ్ళు మేము, ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ ముందున్నాయి. థ్యాంక్ యూ.